పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఏటీఎంలో లావాదేవీగా భారం కానుంది. నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీపై 23 చొప్పున వసూలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అనుమతించింది. మే 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. సాధారణంగా కస్టమర్లకు ఒక నెలలో సొంత బ్యాంకు ఏటీఎం నుంచి 5 లావాదేవీలు మినీ స్టేట్మెంట్ ఉచితంగా పొందొచ్చు. అదే వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి అయితే మెట్రో ప్రాంతాలలో 5 లావాదేవీలు, ఇతర ప్రాంతాలలో 3 లావాదేవీలకు అనుమతిస్తారు. ఈ పరిమితి దాటితే లావాదేవీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో లావాదేవీకి 21 రూపాయి చొప్పున ఖాతాదారుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారు. ఆర్బీఐ తాజాగా అనుమతించిన నేపథ్యంలో ఆ మొత్తం 23 రూపాయలకి పెరగనుంది. ఒకప్పుడు బ్యాంకింగ్ సేవల్లో విప్లవాత్మకంగా భావించిన ఏటీఎంలు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు పెరుగుదలతో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆన్లైన్ వ్యాలెట్లు, యూపీఐ లావాదేవీలు పెరగడంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణం గణనీయంగా తగ్గింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2023 నుంచి 2024లో డిజిటల్ చెల్లింపులు 952 లక్షల కోట్ల ఉండగా 2022 నుంచి 23 నాటికి ఇది 3658 లక్షల కోట్లకు చేరుకుంది. తాజాగా ఫీజు పెంపు నేపథ్యంలో ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడే వినియోగదారులపై భారం పడే అవకాశం ఉంది. ఇది వారిని డిజిటల్ చెల్లింపుల వైపు నడిపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.